రిపోర్ట్ ప్రకారం రామసేతు ఏ మనిషి వల్లో లేక శ్రీరాముడి వల్ల నిర్మితమైంది కాదని ప్రకృతి సహజంగా ఏర్పడిందంటున్నారు. అంతేకాకుండా ఈ రిపోర్ట్లో రామాయణాన్ని ఒక కల్పిత మహాకావ్యంగా పేర్కొన్నారు. విశ్వాసం విజ్ఞాన స్థానాన్ని భర్తీ చేయలేదు. అందుకే ఈ మహాకావ్యాన్ని ఇతిహాసంగా ఒప్పుకోలేరట. మైలార్డ్ పిటిషన్ వారి వాదన ప్రకారం నేటికి 7000 ఏళ్ల క్రితం శ్రీరాముడు అయోధ్యకి రాజుగా ఉండేవాడట. ఆయనే రామసేతుని నిర్మించాడట. నాకు చిన్న అనుమానం, ఈ శ్రీరాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాడు? అంటే శ్రీరాముడు గాని రామసేతు గాని చారిత్రకం అనడానికి ఏ ప్రమాణాలు లేవు కదా. మై లార్డ్, శ్రీరాముని నిందించడం భారతీయ సభ్యతనే నిందించినట్టు అవుతుంది. అంతేకాదు మా మూల అవతరణనే నిందించినట్టు అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రామసేతు యొక్క పోరాటం కేవలం సుప్రీంకోర్టు మెట్లెక్కడం మాత్రమే కాదు, సాధారణ జనం మధ్యలో కూడా వచ్చేసింది. మన గవర్నమెంట్ కి ఆ బ్రిడ్జ్ కూల్చాలని ఎందుకంత తొందర? కనీసం దాన్ని ప్రాపర్ గా స్టడీ కూడా చేయట్లేదు. ఇక్కడే సార్ ఈ రామసేతు ఉందే, ఈ రామరపాలెం పక్కనే మేము చేపలు పట్టుకునేవాళ్ళం. శ్రీరాముడు కాలు మోపిన ఈ ప్రాంతంలో చేపలు పట్టుకోవడం కూడా పుణ్యకార్యమే సార్. The court asked the government to introspect and reconsider the contents of this affidavit, which could be detrimental to the culture and harmony of this nation. ఒకప్పుడు అయోధ్య, ఇక ఇప్పుడు రామసేతు. హిందువులంటి గిట్టని వాళ్ళు మనకి విరుద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటువైపు ఎవరైనా కన్నెత్తి చూసినా నేను వాళ్ళని వదిలిపెట్టను, అంతు చూస్తాను. The court directs the government to provide scientific evidence to substantiate their claim that Ram Setu is a natural formation and not a man-made structure. భారత ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. అలాగే మరో రావణాసురుడి తల తెగక మానదు. సార్, నేను లీగల్ టీమ్ కి చూపించిన తరువాతే రిపోర్ట్ తయారు చేశాను. But why didn't you send it first to the ministry for approval before sending it to the lawyers? ఆర్యన్, నేను రామసేతువుని కేవలం ఒక సహజ నిర్మాణంగా వర్ణించమనే చెప్పా. నువ్వు ఏకంగా రామాయణ ఇతిహాసం పైన ప్రశ్నలు ఎవరెత్తావు? అంత అవసరం ఏమొచ్చింది రామాయణాన్ని మహాకావ్యం అనడానికి? మహాభారతమే అయిందిగా. సార్, నేను ఆర్గ్యూ చేయాలనుకుంది కేవలం రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన ఇతిహాసం కాదు అన్నది మాత్రమే. ఐ వాస్ గోయింగ్ ఫర్ ద జగ్లర్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ద జగ్లర్. ఆర్యన్, వై డోంట్ యూ అండర్స్టాండ్? యూ నో ఇట్, ఐ నో ఇట్. ఈ దేశంలో జనం లిటరేచర్ని కూడా ఇతిహాసంగానే భావిస్తారు. ఓకే, నా ప్రాణాల మీదకైతే తెచ్చుకోలేనుగా. యూ హ్యావ్ టు లై లో ఫర్ సమ్ టైమ్. ఆర్ యు సస్పెండింగ్ మీ? సంతోషించు, సస్పెన్షన్ మాత్రమే. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయలేదు. డూ యూ నో, ప్రభుత్వం ఎఫిడవిట్ ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, పబ్లిక్ కి సారీ చెప్పాల్సి వచ్చింది. యు నో హౌ ఎంబారసింగ్ ఇట్ ఈస్. అరే, నాకు లేట్ అవుతుంది, త్వరగా కబీర్ లంచ్ బాక్స్ ఇవ్వ ప్లీజ్. అరే కాస్త ఆగు. టోస్ట్ రెడీగా ఉంది, ఆమ్లెట్ ఇదిగా వేసేసాను. ఆ ఆమ్లెట్ ఏదో నువ్వే తినేసా, నాకు లెక్చర్ కి లేట్ అవుతుంది. సారీ. డోంట్ బి, టోస్ట్ ఇస్ ఫైన్. లేదు, టోస్ట్ గురించి కాదు. నేను నువ్వు చెప్పిన మాట వినలేదుగా, అందుకే చెప్పాను. మరీ ఎక్కువ ఆలోచించుకో. అండ్ నౌ స్టే అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే. అండ్ రెస్ట్ ప్రాపర్లీ టుడే. అలాగే. అన్నట్టు ఈరోజు పనమ్మాయి రాదు, నువ్వు చూసుకుంటావుగా. మరి రెస్ట్ తీసుకోమన్నావు? పనయ్యాక రెస్ట్ తీసుకో. బాయ్. సేతు సముద్రం వివాదంలో ప్రభుత్వం ఏఎస్ఐకి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారి డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్ ని విధుల నుండి తొలగించింది. న్యాయస్థానానికి ఇచ్చిన రిపోర్ట్లో ఆయన అభిప్రాయాల్ని తెలియపరచడమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఆయనిచ్చిన ఈ రిపోర్టు వల్లే సమాజంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ కారణంగా సార్ చెప్పండి సార్. ఏం చేస్తున్నావు ఆర్యన్? ఇంట్లో అంటూ తోముతున్నాను సార్. ఇలా గుర్తొచ్చానేంటి? నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఆర్యన్. ప్రభుత్వం కొంచెం ఓవర్గా రియాక్ట్ అయింది. బట్ యు నో హౌ పాలిటిక్స్ ఈజ్. పబ్లిక్ ప్రెషర్ని ఎవరో ఒకరి మీద తీర్చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మైండ్ యూ, బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఇచ్చిన రిపోర్ట్ని విపరీతంగా మెచ్చేసుకుంటున్నారు. చాలామంది పెద్ద మనుషులు నీ రిపోర్ట్ చదివి సంతోషిస్తున్నారు. ఎవరా పెద్ద మనుషులు సార్? ఒక పని నువ్వు 12 గంటలకి నన్ను లార్ ఏజెన్సీలో కలువు. ఒకరిని పరిచయం చేయాలి నీకు. ఆర్యన్ బాబు పద, లెట్స్ గో. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అతనే ఫోన్ చేశాడు. అవునా? 2 సార్లు ఫోన్ చేశాడు. సరే, పుష్పక్ షిప్పింగ్ అనేది ఓ ప్రైవేట్ కంపెనీ కదా? ప్రభుత్వానికి చాలా దగ్గర వాళ్ళది. ఓ రకంగా ప్రభుత్వమే అనుకో. నేను మినిస్టర్ గారి ద్వారానే ఇంద్రకాంత్ గారిని కలిశాను. బిగ్ మ్యాన్, వెరీ బిగ్.
ఏదైనా అర్జెంట్ పని ఉందా నీ కార్యన్? సారీ సార్, ఏదో అలవాట్లు పొరపాటుగా. హలో సార్, ఆర్యన్. నేను మీ గురించి చాలా విన్నాను. అర్థం చేసుకోగలను. ఒక ఆర్కియాలజిస్ట్ అయినందువల్ల మీకు ఈ పాత సామాన్లు అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఇది నా కొత్త షిప్ మోడల్. ఐ వుడ్ ప్రౌడ్లీ సే దిస్ ఈస్ ద బెస్ట్ షిప్ ఆన్ వాటర్స్. బట్ దర్ ఇస్ ఎ స్మాల్ ఇష్యూ. ఇది చవరు బాగా తాకేస్తుంది. ఈ సమస్యకి సేదు సముద్రం ప్రాజెక్ట్ సహాయంతో ఈ షిప్పింగ్ రూట్ తగ్గుతుంది అనుకున్నా. ఇట్ విల్ రెడ్యూస్ ద ట్రావెలింగ్ టైమ్ బై 36 hours అండ్ డిస్టెన్స్ బై 400 nautical miles. టైము తగ్గుతుంది, చమురు వినియోగం తగ్గుతుంది, దేశానికే కదా లాభం. ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ ఆర్ అగైన్స్ట్ ప్రోగ్రెస్, ఇన్ఫ్లుయెన్సింగ్ మాబ్, షౌటింగ్ స్లోగన్స్. ఇట్స్ రిడిక్యులస్. సార్, దేశం అందుకే ఇలా వెనకబడింది. రామసేతు పట్ల ధార్మిక వివాదం లేవనెత్తి వికాసాన్ని నాశనం చేశారు. ఆర్యన్, నేను నీ రిపోర్ట్ స్టడీ చేశాను. చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా రాశావు. నా ఉద్దేశంలో నువ్వు దీని మీద ఇంకొక రిపోర్ట్ తయారు చేయాలి. మోర్ డీటెయిల్, వెల్ రీసెర్చ్డ్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, సో దట్ వీ కెన్ సబ్మిట్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కానీ సార్, నా రిపోర్ట్కి ఇప్పుడు ఏ విలువ లేదే. ఐ హావ్ బీన్ సస్పెండెడ్ బై ద ఏఎస్ఐ. ASI. It can suspend an archaeologist, but not the truth. వెల్ సెట్ సార్, వెల్ సెట్. నేను నీకు సహాయం చేస్తాను. ఫర్ అన్ ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్ టు రామ్ సేతు రీసెర్చ్ చేసి సాక్ష్యాలు సేకరించు అండ్ సైంటిఫిక్లీ ప్రూవ్ దట్ రామ్ సేతు ఈస్ నాట్ అ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. సార్, నీకు ఏఎస్ఐ కూడా కల్పించలేని ఎన్నో సదుపాయాలు ఇస్తారు. ఐ హ్యావ్ డీప్ సీ యాక్సెస్. ప్రభుత్వం కూడా మనకి హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ ద టైమ్ టు గో ఫర్ ద ట్రూత్. సార్, మీరు ఇచ్చిన ఈ ఆఫర్ చాలా బాగుంది. కానీ ఈ దేశంలో జనం నిజం వినడానికి ఇష్టపడరు. వాళ్ళకేది నిజం అనిపిస్తే అదే వినాలనుకుంటారు సార్. సార్, ఇక మీదట నాకు ఈ వివాదంలో ఇరుకోవాలని లేదు. ఐ జస్ట్ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఆల్ దిస్. నువ్వు రాసిన నీ రిపోర్ట్లోనే రామాయణం మీదే సవాల్ విసిరావు. ఇప్పుడు నీ పేరు మీదే ఓ వివాదం వచ్చింది. యూ మే స్టే అవే ఫ్రమ్ ఇట్, బట్ ద కాంట్రవర్సీ విల్ నాట్ స్టే అవే ఫ్రమ్ యూ. స్లీప్ ఓవర్ ఇట్. Well done, kids. In this year's annual day, we will have an inter-school fancy dress competition. ఏ కబీర్, నువ్వు రావణ వేషం వేసుకో. ఎందుకు? ఎందుకంటే మీ నాన్న శ్రీరాముని నమ్మడుగా. మీది రామన్ ఫ్యామిలీ అయి ఉంటుందేమో. థ్యాంక్ యూ. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఎవరు మీరు? అయ్యో సాబ్, మీకేమైనా దెబ్బలు తగిలాయా? జాగ్రత్త. థ్యాంక్ యూ. హలో, ఎస్, దిస్ ఇస్ కబీర్స్ ఫాదర్. వాట్? It was shocking the way Kabir beat up this little boy. వీడు ఇంత వైలెన్స్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? నాకు తెలియదు మ్యామ్. మా ఫ్యామిలీ మొత్తం బాగా పీస్ లవింగ్. అయినా ఒకరిని రావణుడు అని పిలవడం కరెక్ట్ కాదుగా. ఐఎమ్ షూర్ యూ అండర్స్టాండ్. ఇట్స్ ఎ వర్బల్ బుల్లింగ్. మా చింటూ అలాంటి వాడు కాదు. పిల్లలు అన్నాక ఎన్నో అనుకుంటారు. అంత మాత్రానికి మీ ఓడొచ్చి వాడిని ఇలా కొట్టేస్తాడా? చూడండి, కబీర్ చేసింది ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్ అంతే. అదర్వైజ్ వీఆర్ ఫ్రమ్ ఏ కల్చర్డ్ ఫ్యామిలీ. కల్చర్డ్ ఫ్యామిలీ కాదు, కచరా ఫ్యామిలీ అయి ఉంటుంది. ఈ దేశంలో శ్రీరాముడిని అవమానిస్తే ఇలాగే అనాల్సి వస్తుంది. డోంట్ గెట్ పర్సనల్, ఓకే? డోంట్ గెట్ పర్సనల్ నౌ. మా అబ్బాయిని కొట్టడం పర్సనల్ కాదా? మరి మీరు కచరాని పిలిచారు, అదేంటి? కచర వాళ్ళ Cool down. Do you know the meaning of... Cool down, I said. Mr. Kulsresht, consider this a last warning. This school will not tolerate any kind of violence. Do you understand?
You may go now. నా వల్లే డాడా తిట్లు తిన్నాడు. ఇట్స్ ఓకే, నువ్వేదో కోపంలో చేసావంతే. బట్ నెక్స్ట్ టైం నో ఫైటింగ్ కబీర్. వాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు. అందరూ డాడాని ఎందుకు హేట్ చేస్తున్నారు? వదిలే కన్నా, ఇక పడుకో. స్కూల్కి వెళ్ళాలి కదా. చలో పడుకుందాం. కల్చర్డ్ ఫ్యామిలీ కాదు, కచరా ఫ్యామిలీ అయి ఉంటుంది. ఈ దేశంలో శ్రీరాముడిని అవమానిస్తే ఇలాగే అనాల్సి వస్తుంది. ఇప్పుడు నీ పేరు మీదే ఓ వివాదం వచ్చింది. యూ మే స్టే అవే ఫ్రమ్ ఇట్, బట్ ద కాంట్రవర్సీ విల్ నాట్ స్టే అవే ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. కబీర్ నిద్రపోయాడా? పాపం వాడి వల్లే నువ్వు ప్రిన్సిపల్ దగ్గర అన్ని తిట్లు తిన్నావని బాధపడుతున్నాడు. దట్స్ ఓకే. వాడు వినాల్సి వచ్చిందనే. దాట్ ఈస్ మోర్ వరీయింగ్. ఐ హ్యావ్ టు క్లియర్ మై నేమ్, గాయత్రి. నువ్వు మళ్ళీ అదే రూంలోకి వెళ్దాం అనుకుంటున్నావా? లేదు, నేను ఈ రొంపిలోంచి బయటికి రావాలనుకుంటున్నాను. ఈరోజు ఆ వ్యక్తి స్కూల్లో నన్ను తిట్టడం ఒక్కటే కాదు, నా ఫ్యామిలీని కూడా జడ్జ్ చేశాడు. అండ్ ఫర్ వాట్? జస్ట్ బికాస్ ఐ వాజ్ సస్పెండెడ్ ఫర్ బ్లాస్ఫమీ. దట్స్ వై. నేను ఒక సైంటిస్ట్ని. I'll protect my family with hard evidence, with truth and with facts. ఏం మాట్లాడుతున్నావు ఆర్యన్? నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దానివల్ల మొత్తం ఫ్యామిలీని ఇంకా డేంజర్లో పడేస్తావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? రేపు జనం మన ఇంటి మీద రాళ్ళు విసురుతారు, మనల్ని బతకనివ్వరు. గాయత్రి, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇదొక సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అంతే. దీంతో కేవలం నిజాలే బయటకొస్తాయి. ఆ ఒక్క నిజం ఎన్నో ఏళ్లుగా వస్తున్న పారంపర్యాన్ని మూలాలతో సహా పెకిలించేస్తుంది. ఇంద్రకాంత్ ఈజ్ ఎ నైస్ మ్యాన్. ఆయన నన్నెంతో గౌరవ మర్యాదలతో రామసేతుకు పంపిస్తున్నాడు. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డోంట్ స్ట్రెస్ మీ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. అయితే అదే గౌరవ మర్యాదలతో నేను కూడా బనారస్లో ఉన్న మా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు నీ గవర్నమెంట్ అజెండా పూర్తి చేసుకో. హాయ్ హాయ్, బాలి, ప్రాజెక్ట్ మేనేజర్. ప్లెజర్ మీటింగ్ యూ. లైక్ వైజ్. కమ్. Mr. Indrakant spent a lot of money, realized he could get scientists from all over the world to prove that this project is better for the economy. Mr. Indrakant was hell-bent. ఏదేమైనా సరే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాల్సిందే. I'll introduce you to everyone. ప్రపంచ దేశాల నుంచి సైంటిస్టులను పిలిపించాం. Ladies and gentlemen, I present to you Dr. Aryan Kulshrestha. Hi. Dr. Chandra specializes in underwater research. Dr. Gabriel, geologist from Brazil and world's leading expert in carbon dating using the AMS technique. నో వే, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఈ షిప్లో కార్బన్ డేటింగ్ కోసం ఒక డెడికేటెడ్ ఏఎంఎస్ మెషిన్ కూడా ఉందా? Well, we spare no expense. ఈ మిషన్ ని పూర్తి చేయడానికి మా దగ్గర చాలా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ప్రొఫెసర్ ఆండ్రూ, హెడ్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఈయన రామ్ సేతు సోనార్ ఇమేజెస్ తీయడంలో నీకు సాయం చేస్తారు. ఉద్దన్ అండ్ హిస్ టీమ్, వీళ్ళు మన స్కూబా డైవర్స్. హాయ్. డాక్టర్ శాండ్రా రెబెలో, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ఫ్రమ్ గోవా. రిలీజియస్ ఫెనటిక్స్ తో పాటు కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ కూడా మన ఈ మిషన్ కట్టు తగులుతున్నారు. మిస్టర్ ఇంద్రకాంత్ ఇస్ కవరింగ్ ఆల్ ది బేసెస్. ఓకే. సేతు సముద్రం ప్రాజెక్ట్ వల్ల నేచర్కి ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్ శాండ్రా రెబెలో ప్రూవ్ చేస్తారు. రైట్? రైట్. దట్స్ వెరీ ఇంప్రెసివ్.
నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ. సేమ్ హియర్. కానీ మిస్టర్ బాలీ, నేను ఇంకొక టీం మెంబర్ కావాలని రిక్వెస్ట్ పంపించాను మీకు. ఏర్పాటు చేశా. ఐ వాస్ కీపింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్. వద్దన్. మీట్ మకర్, యర్ ఎగ్జోసూట్, మీ పర్సనల్ సబ్మరీన్. దీన్ని వేసుకొని మీరు సముద్రం అడుగున ఎన్ని గంటలైనా ఉండగలరు. ఇందులో ఇన్బిల్ట్ ఆక్సిజన్ అండ్ ఎయిర్ ప్రెషర్ మెయింటెనెన్స్ ఉన్నాయి. ఇక డీకంప్రెషన్ సిక్నెస్ వచ్చే ప్రమాదం లేదు. యుల్ బి ఫ్లయింగ్ అండర్ వాటర్ జస్ట్ లైక్ ఐరన్ మ్యాన్. రేపు ఉదయాన్నే ఒకసారి ట్రై చేసి చూద్దాం. మీరు ఎలా అంటే అలా. కానీ ఒక రిక్వెస్ట్ ఉంది. మనం శ్రీలంకన్ వాటర్స్కి పక్కనే ఉన్నాం. అక్కడ రెబల్స్కి శ్రీలంకన్ గవర్నమెంట్కి మధ్య సివిల్ వార్ జరుగుతోంది. సో మీ రీసెర్చ్ ఇండియన్ టెరిటరీలోనే ఉండి చేయాల్సి ఉంటుంది. ప్లీజ్. షూర్. మేము సుమారు వేలల్లో ఈ రామసేతు సోనార్ పిక్చర్స్ ని సేకరించాం. ఈ ఫోటోల సహాయంతోనే మేము 3D విజువలైజేషన్ క్రియేట్ చేశాం. ఇలాంటిది ఇంతకు ముందు ఎన్నడూ లేదు. మీరిక్కడ చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ నీళ్ల లోపలుంది. ఇది 35 కిలోమీటర్స్ మేర విస్తరించి ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ తమిళనాడులోని పంబన్ ఐలాండ్కి, శ్రీలంకలోని మన్నార్ ఐలాండ్కి మధ్యలో ఉంది. ఇకపోతే దీని విస్తీర్ణం 3.5 కిలోమీటర్ల వెడల్పు, అలాగే 10 మీటర్ల లోతు ఉంటుంది. థ్యాంక్ యూ ప్రొఫెసర్. డాక్టర్ చంద్ర, మీరు చెప్పండి, రామసేతు సముద్రంలో ఎందుకు మునిగి ఉంటుంది? వెల్, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రతి ఏడు సీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి రామసేతు సీ లెవెల్కి 6 అడుగుల కిందే ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ స్ట్రక్చర్ వేల సంవత్సరాల పురాతనమైంది. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఎన్నేళ్ల క్రితం నాటితో అంచనా వేయడం, అది బ్రిడ్జ్ యొక్క శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాతనే చేయగలం. డేటింగ్ ద ఎరా ఆఫ్ లార్డ్ రామా బై పుష్కర్ భట్నాగర్. ఈ పుస్తకంలో ఆర్కియో ఆస్ట్రానమీ బేసిస్ ప్రకారం రామాయణం జరిగిన ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం ముద్రించబడి ఉంది. వాల్మీకి కూడా రామాయణంలో ప్రతి ప్రాంతం మీద గ్రహ నక్షత్రాల యొక్క స్థితిగతుల్ని వర్ణించారు. ఈ స్థితిగతులు ఎన్నో ఏళ్ల దాకా పునరావృతం కాలేదు. పుష్కర్ భట్నాగర్ కూడా ఏ గ్రహ నక్షత్రాలను అధ్యయనం చేసి శ్రీరాముడు జన్మించిన తేదీని నిర్ధారించాడో అది నేటికి సుమారు 7000 సంవత్సరాల క్రితం నాటిది. టు బి ప్రిసైజ్, శ్రీరామ్ వాస్ బోర్న్ ఆన్ 10th January 5114 BC. సో మనం ఇప్పుడు నిరూపించాల్సింది ఏంటంటే ఈ రామసేతు 7000 సంవత్సరాల కంటే పురాతనమైందని. ఇట్ ప్రీడేట్స్ లార్డ్ రామ్. ఎగ్జాక్ట్లీ. నౌ లెట్స్ ఫైండ్ సమ్ ఎవిడెన్స్. ఆర్యన్, నువ్వు సేతు సెగ్మెంట్ శాంపిల్స్ తెచ్చావు కదా? గ్యాబ్రియల్ వాటి కార్బన్ డేటింగ్ పూర్తి చేసింది. ఆ శాంపిల్స్లో కొన్ని ఫాసిల్స్ దొరికాయి. అవి సుమారు 18,000 ఏళ్ల క్రితంవి, 18,000 ఇయర్స్. దీన్ని బట్టి చూస్తే రామసేతు 7,000 ఏళ్ల కంటే చాలా పురాతనమైంది. ద బ్రిడ్జ్ ఈజ్ ఓల్డర్ దెన్ శ్రీరామ్. ఈ సాక్ష్యాలు సరైనవే, కానీ అవి మన వాదన నిరూపించుకోవడానికి సరిపోవు. వి నీడ్ మోర్ ప్రూఫ్. రామసేతు వంతెనలో ఎంతో ప్రధానమైన ఆ రాళ్లను కూడా మనం పరీక్షించాల్సి ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ సెడిమెంట్స్ని స్టడీ చేశాక రాళ్లను వెతకాల్సిన అవసరం ఏముంది? ఏజ్ ఎలాగూ సేమే ఉంటుందిగా. అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెడిమెంట్స్ కూడా గోడ కొట్టిన సిమెంట్ లాంటివే, కానీ మనం బ్రిక్స్ను కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక రామసేతు విషయంలో బ్రిక్స్, అదిగో ఆ తేలుతున్న రాళ్లే, ద ఫ్లోటింగ్ రాక్స్. అప్పుడు ఆ రాళ్ల వరకు చేరుకోవడానికి మనం ఆ స్ట్రక్చర్ని పగలగొట్టాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. అకార్డింగ్ టు ద సోనార్ ఇమేజ్ హియర్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర రామసేతు యొక్క పై భాగంలో కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఏరియాలో లూజ్ రాక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకు అవకాశం ఉంది. ఆర్యన్, ఈ ఏరియా లంకన్ వాటర్స్కి బాగా దగ్గరగా ఉంది. మనకదే లక్ష్మణ రేఖ. బాలే, ఐ విల్ బి కేర్ఫుల్, ఐ ప్రామిస్. ఐ డోంట్ థింక్ సో. ప్యూమిస్టోన్ లావాతో ఏర్పడుతుంది, కానీ ఈ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఏ వోల్కనిక్ యాక్టివిటీ జరగలేదు. వేరేదై ఉంటుంది. నేను నిన్ను లంకన్ వాటర్స్లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా. రామాయణం ప్రకారం రామసేతు ఈ తేలేరాళ్లతోనే నిర్మించబడింది. అంటే మనం ఈ థియరీని డిస్ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు దీన్ని స్టడీ చేయడం తేలికవుతుంది.
Gabriel, let's study the rock in the lab. Mother was right. This is not a pumice stone. Then what is it? Not something that I've seen before. ఆర్యన్, మన కోరల్ శాంపిల్స్ దొరికాయిగా, వాటి బేస్లో లూజ్ మీన్ శాండ్ ట్రేసెస్ దొరికాయి. దీనికి అవకాశమే లేదు. ఇట్ సీమ్స్ లైక్ ఈ కోరల్స్ ఇక్కడ ప్లాన్ చేయబడ్డాయి. ప్లాన్ చేయబడ్డాయంటే వీటిని ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనే? యా. ఒకవేళ అవి టైడ్స్లో కొట్టుకుని ఈ ప్రాంతం వరకు వచ్చుండొచ్చేమో. No, there is no chance of that. They've actually been deposited in a linear manner of smaller corals and larger corals. There's a really, really clear pattern here. I'm sure ఎవరో డెలిబరేట్లీ వీటిని ఇక్కడికి తీసుకొచ్చుంటారు. లేదా ఇంకా అందంగా చెప్పాలంటే ఈ రామ్ సేతుని కట్టడానికి ఈ corals అన్ని వరుస క్రమంలో ఏర్పాటు చేయబడ్డాయి. They seem to be a part of the bridge structure. Holy shit! This is not possible. What happened? The organic remains in this rock are roughly 7,000 years old, much younger than any fossils found in the marine sediments. That proves. ఈ రాకులో మనకు దొరికిన శిలాజాలు కనుక 7,000 సంవత్సరాల కిందటివి అయితే ఈ రాయి కూడా ఈ ప్రదేశానికి అప్పుడే వచ్చుంటుంది. అండ్ శాండ్రా, నీ రీసెర్చ్ ప్రకారం కూడా ఈ కోరల్స్ని ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టుంటారు కదా? Then this could be that Ramasetu structure is actually 7,000 years old and man-made. 7,000 years క్రితం అంటే Period of Sri Ram. అయితే ఇప్పుడు నువ్వు రామసేతువుని శ్రీరాముడే నిర్మించాడని రుజువు చేయబోతున్నావు అన్నమాట. నా పనే ఇతిహాసాల్లోని నిజాల్ని వెలికి తీయడం. ఇతిహాసానికి అర్థం తెలుసా నీకు? ఇట్ దస్ హ్యాపెండ్. ఏది నిజం అదే బయటకు వస్తుంది. గుడ్ ఈవినింగ్ టీమ్. ఆర్యన్, నీ మెసేజ్ ఉంది. సో డూ యూ థింక్ దిస్ ఈస్ అ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్? వెల్ సార్, ఎవిడెన్స్లన్నీ అదే చెప్తున్నాయి. శాండ్రా అండ్ గేబ్రియల్ ఆల్సో అగ్రీ విత్ మీ. వాట్ డూ యూ థింక్ డాక్టర్ చంద్ర? వెల్, నా నమ్మకం ఒక్కటే, రామసేతు న్యాచురల్ స్ట్రక్చరే. ఓకే ఆర్యన్, నువ్వు శాండ్రా గ్యాబ్రియల్ కలిసి మీ రీసెర్చ్ కొనసాగించండి. డాక్టర్ చంద్ర, మీరు మీ థియరీ మీద పనిచేయండి. థ్యాంక్ యూ సార్. నో ఐఎమ్ఎస్ థ్యాంక్ యూ ఆర్యన్. నీలో ఉన్న నిష్పక్షపాతం ఎంత పొగిరినా తక్కువే. ఐ సజెస్ట్ ఏ చిన్న డౌట్ని కూడా పూర్తిగా క్లియర్ చేయాలంటే రామసేతు స్ట్రక్చర్ని వెరక్కొట్టి రాక్ శాంపిల్స్ని సేకరించండి. ఈ రాళ్ళు ఆ చుట్టుపక్కలే తేలుతూ ఉంటాయి కదా. వీ నీడ్ క్లించింగ్ ప్రూఫ్. ఐ అగ్రీ సార్, కానీ రామసేతులో కొంత భాగం కూల్చడం కాంట్రవర్షియల్ కావచ్చు. నాట్ ఇన్ శ్రీలంక. బ్రిడ్జి ఒక భాగం లంకలో ఉంది. దాంతో మీరు కావాల్సిన రీసెర్చ్ చేసుకోవచ్చు. లంకన్ గవర్నమెంట్తో నేను మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. ఈ పని మీరు రాత్రి పూటే చేయాల్సి ఉంటుంది. అలాగైతేనే దీని గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఐ సజెస్ట్ దట్ యు డూ ఇట్ టునైట్ ఓన్లీ. సార్, కానీ అక్కడ సివిల్ వార్ జరుగుతోంది. రిలాక్స్ బాలీ, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. గివ్ ఆర్యన్ ఫుల్ అసిస్టెన్స్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bali, there's a storm warning at 2200 IST. నువ్వు సబ్మెరీన్లో చెప్పిన అడ్జస్ట్మెంట్లన్నీ చేసావుగా? మొత్తం సేఫ్టీ చెక్స్ అని నువ్వు చెప్పిన విధంగానే చేశాను. గుడ్. ఆర్యన్, నువ్వు ఇంకో 15 నిమిషాల్లో లంకన్ వాటర్స్లోకి వెళ్ళిపోతావు. Remember to go as deep as possible. Copy that. Sandra,
I don't trust him. Yeah, he doesn't seem very happy with the development. That's why I kept the floating rock in my bag. What? వెనక కూర్చొని ఏం గుసగుసలాడుతున్నారు? గ్యాబ్రియల్ ఫ్లోటింగ్ రాక్ ని తన బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతోంది. వాట్? Descending 50 feet. This is it. This is the Gulf of Mannar. We should drill into this portion. ఆక్సిజన్ లెవెల్స్ డిప్లీటింగ్ ఫాస్ట్. ఓకే. ఎక్కువసేపు బ్రతికే అవకాశం లేదు సార్. తనకి స్టార్మ్ గురించి ముందే ఇన్ఫర్మేషన్ లేదా? దిస్ వాస్ సచ్ అ బ్యాడ్ ప్లాన్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బ్లడీ గుడ్ ప్లాన్. మనం చావాలని మిషన్ కోసం పంపించారు. వాట్ అబౌట్ ది ఎమర్జెన్సీ బ్లో? ఒకవేళ సబ్మెరీన్ పైకి తీసుకొచ్చినా కూడా ఈ తుఫాన్ తాటుకి తట్టుకోవడం ఇంపాసిబుల్. బాబీ, ఆ రాక్ మిస్ అయింది. రాక్ మిస్ అయింది అంటే? దాని గ్యాబ్రియల్ తనతో తీసుకెళ్ళి ఉంటుంది. The engines are shut, oxygen level is low, there's a storm in the sea and we don't have life jackets. Oh my Deus. Gabriel, take shallow breaths. We need to conserve oxygen, okay? I said I don't trust Bali. I didn't mean this. This is a planned murder. మనం సర్ఫేస్కి వెళ్ళక తప్పదు. I'm applying the emergency blow now. It's the only thing that will work out without the engine. I would just say brace yourself. Okay. Brace yourself. చెయ్యవు, come on! చెయ్యవు. There's a storm on. Hold on to it tightly. Welcome to Sri Lanka. Myself Anjaliya Pushpakumaran. You can call me AP. Let's go. రామ్ సేతు నీళ్ళలోకి వెళ్తూ తెలుసుకోలేరు. ఏపీ విల్ హెల్ప్ యూ. ఏపీ నోస్ రామ్ సేతు లైక్ బ్యాక్ ఆఫ్ హ్యాండ్. ఎలా? ఒకప్పుడు టూరిస్ట్ గైడ్ కదా. యుద్ధం మొదలయ్యాక ఇక్కడే చేపలు పట్టుకుంటున్నాను. Please, sorry. Tell us what you know. ఓకే. రామ్ సేతు ఒకప్పుడు ప్రాపర్ బ్రిడ్జ్ లాగా ఉండేదంట. 700 years బ్యాక్ ఒక పెద్ద భూకంపం వచ్చి బ్రిడ్జ్ బ్రేక్ జరిగిందనడానికి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఎవిడెన్స్ ఉందిగా. మహాభారతంలో గట్టోచుకొచ్చుడు క్రాసింగ్ బ్రిడ్జ్ టు మీట్ హిస్ లంకన్ ఫ్యామిలీ. 1000 years ముందే పర్షియన్ రైటర్ అల్బురుని తన పుస్తకం కితాబుల్ హుంద్లో రాశాడు కదా బ్రిడ్జ్ గురించి. చదవలేదు మీరు? సైంటిఫిక్ రికార్డ్ గురించి అడుగుతున్నాం. యు వాంట్ సైంటిఫిక్ రికార్డా? యా. రామాయణంలో బ్రిడ్జ్ డైమెన్షన్స్ చెప్పారు కదా, 100:10. ఇప్పుడు రామ్ సేతు 35 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు ఉందంటే రేషియో ఎంత? Same. 100:10. సైంటిఫిక్ రికార్డ్. అవన్నీ మాకు కూడా తెలుసులే, కానీ ప్రూవ్ చేయడానికి ఇవి మాత్రమే సరిపోవుగా. ఏపీ మిమ్మల్ని రామ్ సేతు మధ్యలోకి తీసుకెళ్లి రాక్ ఇప్పిస్తాడు. దీనికన్నా 5 రెట్లు పెద్ద స్విమ్మింగ్ చేసే రాక్ ఇప్పించగలడు. ఇప్పుడు నువ్వు బీ నైసా. ఏపీ రాజా ఇక్కడ. మార్నింగ్ ఆడికి వెళ్ళామా, ఎన్ని రాకులు కావాలని ఎత్తుకొచ్చామా, అంతే. Really? యా. మిస్టర్ ఏపీ, నువ్వు మాకెందుకు సాయం చేద్దాం అనుకుంటున్నావు? ఇందులో నీ కొరిగేదేంటి? గుడ్ క్వశ్చన్. నేను గైడ్ కదండి, మీ జర్నీ నా లాభం. అలాగే మీకు ఏ హెల్ప్ చేసినా ఈ బుక్లో రాస్తా. అలాగే జర్నీ అంతా అయిపోయాక నా అకౌంట్ సెటిల్ చేసేది ఏడి. మా ప్రాణాలు కాపాడినందుకు కూడా ఫీజు రాస్తున్నావు నువ్వు? అది కాంప్లిమెంటరీ కదా. మిమ్మల్ని కాపాడాననుకో ఏపీ క్లయింట్ దొరికినట్టే కదా. Aryan, why do you want to go back to Ramsetu again? Those people, they want us dead. We already have one rock. It's enough as an evidence. Let's just fly back to Delhi. We can't go back after coming this far. I want to study the core of Ramasetu. I would just say, let's just give it one more day. Okay? Thank you. వాళ్ళు ఇందులో నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ రాత్రి కురిసిన వర్షం నుంచి మాత్రం తప్పించుకోలేరు. వి కాంట్ టేక్ అ ఛాన్స్. రాక్ శాంపుల్ వాళ్ళ దగ్గరే ఉంది. చుట్టుపక్కల చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయిగా. వి మస్ట్ టేక్ అ లుక్. కమ్ ఆన్, లెట్స్ గో. yes sir. ఏపీ రామసేతు దగ్గర శ్రీలంక నేవీ ఉండే అవకాశం ఉంది.
ఈ టైంలో శ్రీలంకన్ కోస్ట్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదా? మా దగ్గర పాస్పోర్ట్స్ కూడా లేవే. I'm more worried about dying. దానికి పాస్పోర్ట్ అక్కర్లేదండి. ఏపీ నీ మొహానికి గాయం సివిల్ వార్ లో అయిందా? నో అది ఏపీ చిన్నప్పుడు మెమరీ అండి. నేను చిన్నప్పుడంతా బర్డ్స్లో ఎగరాలనుకునేవాడిని. ఒక రోజు ఇలా చేతులు చాచి ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ విండో. ఈ ఎగరలేదు, క్రాష్ ల్యాండింగ్, 7 stitches. ఏపీ ఏంటి వెనకెళ్ళిపోదాం పదా. బాలి షోర్కి వెళ్దాం పదా. వెనకెళ్ళిపోదాం పదా. ఏపీ యూ టర్న్ తీసుకో. యూటర్న్ ఎందుకు సార్? తీసుకుంటావా లేదా? ఇక్కడ నేను నెగోసియేట్ చేస్తాను. పడుకో. హే అడుకోని. ఏపీ ఏపీ ఇగో తమ్ముడు, వీళ్ళు నా టూరిస్టులు, ఇదే రావద్దు. వెళ్ళిపోండి. త్వరగా పద ఫాస్ట్. హలో ఏపీ కాల్ హెల్ప్ ఫర్ ఫ్రెండ్. గో టు ఐలాండ్ ఫాస్ట్. faster please go faster please Come on everybody. Let's go. Gabriel, come on. Aryan, wait. Run fast. Come on everybody. Come on. You have to tighten the noose and finish them. బట్ దానికన్నా ముందు నాకు ఆ రాక్ కావాలి. బట్ సార్ అక్కడికి వెళ్ళడం చాలా కష్టమైన పని. జాఫ్నాలో ఏ ఒక్క ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వట్లేదు. ఓకమ్మా, నీ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. బట్ గివ్ మీ సమ్ టైమ్ టు పుల్ అ ఫ్యూ స్ట్రింగ్స్. అప్పట్లోగా డాక్టర్ చంద్ర అండ్ టీమ్ ఫైనల్ రిపోర్ట్స్ కంప్లీట్ చేసేలా చూడు. సో దట్ వి కెన్ సబ్మిట్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇమ్మీడియట్లీ. కాపీ దాట్. నువ్వేమనుకున్నా పర్లేదు అనుకో. అది నీ దగ్గర ఓ శాటిలైట్ ఫోన్ ఉందా? వెంటనే ఇచ్చేస్తాను. ఆర్యన్ సార్ డోంట్ ఫీల్ సాడ్. ఏపీ మీకోసం శాటిలైట్ ఫోన్ అరేంజ్ చేశాడు. హ్యాపీగా మీ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు. పర్సనలా? ఓకే, తొందరగా వచ్చేయండి, భోజనాలు అరేంజ్ చేశాను. సేతు సముద్రం ప్రాజెక్టుకి దొరికింది కాస్త ఊరట. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కొత్త రిపోర్ట్ను దాఖలు చేసింది. దాని ప్రకారం రామసేతు యొక్క నిర్మాణం రామాయణ యుగం కంటే ముందుదట. ఇట్ ఈస్ ఎ బిగ్ డే టుడే. ప్రభుత్వమే బాధ్యత తీసుకున్న కారణంగా మన దేశ విదేశ విజ్ఞానవేత్తలతో ఒక టీం తయారు చేసింది.
రామసేతులో దొరికినటువంటి ఫాజిల్స్ని స్టడీ చేశాక ఏమి రుజువైందంటే ప్రకృతి సిద్ధంగా తయారైన ఈ రామసేతు సుమారు 18,000 సంవత్సరాల పురాతనమైనది. దీనివల్ల ఏం తెలుస్తున్నదంటే మనం రామసేతు అని పిలుచుకుంటున్నామే, అది శ్రీరాముడు నిర్మించిన సేతువు కాదు. ఈ రిపోర్టు దాఖలు చేసిన తరువాత కోర్టు విపక్షం వారికి 3 రోజుల గడువిచ్చింది వారి వాదనను వినిపించడానికి. అయితే ఆ గడువులోపు ఓ సంతృప్తికరమైన జవాబు వారు ఇవ్వలేకపోతే ఇక రామసేతు ధ్వంసం చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ సేతు సముద్రం ప్రాజెక్టుకి పుష్పక్ షిప్పింగ్ కంపెనీకి మధ్య ఏవో ఏమైంది అడిగారు. నమస్తే అండి. ఓ నమస్తే బాబీజీ, మీకు ఫోన్ వచ్చిందండి. మీ ఇంటికి వచ్చిందా? అవునండి. గాయత్రి, Aryan, why are you calling me here? your phone might be tapped. Forget that. I'm sorry. మొత్తానికి నీ మిషన్ పూర్తయినట్టేగా? యూ మస్ట్ బి హ్యాపీ. మిషన్ పూర్తవడం ఏంటి? ఇప్పుడే టీవీలో చూపించారు. ప్రభుత్వం కోర్టులో ఏదో సైంటిఫిక్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటగా, 18,000 సంవత్సరాల క్రితం దాని. 3 డేస్లో రామసేతుని కూల్చేయడం మొదలవుతుందంటగా. ఐఎమ్ షూర్ ఆ రిపోర్ట్ నువ్వే ఇచ్చుంటావు. నో, నాట్ ఎట్ ఆల్. ఇంద్రకాంత్ డాక్టర్ చంద్ర ఇచ్చిన రిపోర్ట్ వాడుకుంటున్నాడంతే. అందుకోసం మానవులు కూడా పోయించాలని చూశాడు, కానీ మేము అక్కడి నుంచి పారిపోయాం. నువ్వు పోయించాలనుకోవడం ఏంటి, పారిపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పారు. నువ్వు ఎక్కడున్నావు? Somewhere in Sri Lanka. నువ్వు శ్రీలంకలో ఏం చేస్తున్నావు? It's a long story. I'll tell you later. But weren't you supposed to be at Ram Setu? Yes, I was. But no, Indrakanth wants me dead. What? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం ప్రమాదం అన్నట్టు రామసేతు రాయి కూడా నా చేజారిపోయింది. I'll have to search for another rock. రామసేతు మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అని ప్రూవ్ చేయడానికి ఆ రాయి మాకున్న ఎవిడెన్స్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? You cannot risk your life for another rock. నువ్వు ఉన్న పొలంగా అన్నిటిని వదిలేసి ఇంటికి వచ్చేయ్. Enough of your obsession with Ram Setu. కానీ గాయత్రి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రామసేతు. నాకు గాని శ్రీరాముడికి రిలేటెడ్ ఏదైనా పక్కా ఎవిడెన్స్ దొరికితే రామాయణం కేవలం ఒక మహాకావ్యం కాదు, అది మన ఇతిహాసం అని నిరూపించేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. ఏంటి ఎవిడెన్స్ అంటున్నావు ఆర్యన్? మన దేశంలో నెల క్రితం వేసిన రోడ్లే గుంతలు పడిపోతుంటే 7,000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అంత సులువుగా దొరుకుతుందా? ఇట్స్ a lost cause. Just come back please. వెనక శబ్దాలేంటి? హలో హలో ఆర్యన్, హలో ఆర్యన్, హలో, కెన్ యూ హియర్ మీ? హలో, హోల్డ్ ఆన్ ప్రొఫెసర్. రామాయణంలోని ఒక పెద్ద ఘట్టం లంకలో కూడా జరిగింది కదా? అవును, కానీ అక్కడ రావణుడి ఆనవాలు దొరుకుతాయి, కానీ శ్రీరాముడే కాదు కదా. ఒకవేళ నేను రావణుడి అస్తిత్వాన్ని నిరూపించాననుకో, శ్రీరాముడి అస్తిత్వం కూడా దానంతటదే నిరూపించబడుతుంది. శ్రీలంకలో రామాయణం యొక్క ఉనికిని ఎవరు వెతకలేదు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఎవిడెన్స్ దొరికే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ సివిల్ వార్ జరుగుతుందంట. నువ్వు జాగ్రత్తగా ఉండవా ప్లీజ్? కంగారు పడకు, నీ హనుమంతుడున్నాడు కదా రక్షించడానికి. ఐఎమ్ సారీ అగైన్. టేక్ కేర్. శాండ్రా, ఒకవేళ మనకి రావణ లంకలోని ఆర్కియోలాజికల్ రిమైన్స్ కనుక దొరికితే ఇక ఎవ్వరూ రామాయణాన్ని ప్రశ్నించలేరు, రామసేతుని ప్రశ్నించలేరు. కానీ ఎక్కడి నుండి మొదలెడదాం? ఈ శ్రీలంకన్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకు చేదంట? ఏపీ హ్యాస్ ఫ్రెండ్స్. నీకు 2 వైపులా ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ సివిల్ వార్ లో కూడా అందరూ మన మనుషులే కదా, అందుకే ఏపీ అందరికి ఫ్రెండ్. ఇప్పుడు మీరు కూడా ఫ్రెండ్స్, అందుకే ఏపీ ఇస్ రెడీ టు హెల్ప్. కాకపోతే దీనికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్లీజ్ బిల్ ఇట్. ముందు నాకు మాట చెప్పు, మనం ఒకవేళ నేటి శ్రీలంకలో రావణ లంకను వెతకాలంటే దానికి సంబంధించిన క్లూ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి జాఫ్నా పబ్లిక్ లైబ్రరీలో తాటాకుల మీద రాసిన మ్యాప్స్, డ్రాయింగ్స్ ఉంటాయంట. అవి 1000 years ఓల్డ్ హిస్టరీ తాలూకు డాక్యుమెంటేషన్. అక్కడ రావణుడు క్లూ కంపల్సరీ దొరుకుతుంది. నాకు ఇవన్నీ ఏమర్థం అవుతాయి?
ఏదైనా ఒక ఐడియా చెప్పొచ్చు కదా. అసూయగా ఉంది. అలాంటిదేం లేదు. హిస్ నాట్ ఈవెన్ మై టైప్. అండ్ దిస్ లైబ్రరీ ఈజ్ ఆల్సో నాట్ మై టైప్. ఇక్కడ 1000 సంవత్సరాల పుస్తకాల గురించి పక్కన పెట్ట 50 సంవత్సరాల పుస్తకాలు కూడా దొరికేట్లేవు. ఏమైంది? నండి. నండ్రి గిండ్రి పక్కన పెట్టు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఫర్గెట్ ద బుక్. వై ఫర్గెటింగ్? మీకు కావాల్సిన తాటాకల పుస్తకం దొరికింది. ఏ సెక్షన్లో ఉంది? ఈ లైబ్రరీలో లేదు. రండి బయట చెప్తాను. 1981 గొడవల్లో కొంతమంది లైబ్రరీకి నిప్పెట్టేశారు. ఎంతో విలువైన హిస్టారికల్ డాక్యుమెంట్స్ అప్పుడు బర్న్ అయిపోయాయంట. అప్పుడున్న లైబ్రరీ అంకుల్ కొన్ని తాటాకులు తీసి దాచాడంట. ఇప్పుడు ఆయన కలిసామా, ఆ తాటాకులు తీసుకున్నామా? అతను ఆ డాక్యుమెంట్ ని లైబ్రరీలోనే తిరిగి పెట్టేయచ్చుగా. శివులు వారు కదా, ఆ తాటాకులు చాలా విలువైనవి. సెకండ్ టైం రిస్క్ చేస్తారా? అచ్చా, ఈ విషయాలని నీకు ఆ అమ్మాయి చెప్పిందా? ఆ అమ్మాయి మా ఊరే. వెరీ నైస్ లేడీ. ఎక్కడుంటాడా లైబ్రరీ? ఇప్పుడు మీ ఇద్దరు వాంటెడ్ కదా, యా. అతను సీక్రెట్గా కలవాలి కదా. నేను వెళ్ళి మీటింగ్ ఫిక్స్ చేస్తాను. మీరిద్దరు హోటల్లో ఉండండి. నా మెసేజ్ కోసం వెయిట్ చేయండి. What happened? అంగుపర్. Let's go. This way. Fast. ఇతను మామూలు లైబ్రరీ అంకుల్ కాదు తెలుసా. ఇలా ఫ్యామిలీ 7 తరాల నుంచి ఈ తాటాకులను కాపాడుతుందంట. మీరు చెప్పిన కాజు నచ్చి ఆ ఇలువైన తాటాకులు మీకు చూపించడానికి ఒప్పుకున్నాడు ఆయన. 400 ఏళ్ల క్రితం నాటి మాన్యుస్క్రిప్ట్. కానీ ఏపీ 1000 ఏళ్ల క్రితం నాటి రికార్డ్స్ దొరుకుతాయన్నాడుగా. అతను చెప్పింది కరెక్టే, కానీ ఈ మాన్యుస్క్రిప్ట్స్ ని ప్రతి 400-500 ఏళ్లకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇదిగో చూడు, ఇవి తాటాకులు. ఇవి పాడైపోతే అందుకే మారుస్తూ ఉండాలి. ఏమైనా దొరికిందా? ఇందులో ఒక సీక్రెట్ టన్నల్ డిజైన్ ఉంది. ఇది మాయాసురుడు చేసింది అనుకుంటా. Who is మాయాసురుడు? మాయాసురుడు రావణుడికి మామగారు. ఆయనే లంక నిర్మించాడు. ఐ థింక్ ఈ సొరంగ మార్గాన్ని కూడా అతనే చేసుంటాడు. దే హావ్ డ్రాన్ దిస్ సీక్రెట్ టన్నల్ విచ్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్. షో మీ ఇది వారిపోలా, ఇది అశోక్ వాటిక, ఇది రావణ అరణ్మనే. రావణాస్ ప్యాలెస్. అంటే స్వర్ణలంక. స్వర్ణలంక ట్రయాంగులర్ షేప్లో తయారు చేయబడింది. పూర్వకాలంలో త్రికోణం అంటే ట్రయాంగులర్ షేప్కి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఫ్రమ్ ఈజిప్షియన్ పిరమిడ్స్ టు గ్రీక్ ఆర్కిటెక్చర్ అండ్ అవర్ ఓన్ టెంపుల్స్. ఇట్స్ ఎవ్రీవేర్. ఓకే, కానీ ఈ టనల్ వరకు చేరుకోవడం ఎలా? వీటన్నిటిలో అశోక్ వాటిక చాలా దగ్గర. అక్కడి నుంచి టనల్లో దూరిపోవచ్చు కదా. లేకిన్ కాకపోతే దీనికి సెపరేట్ లెక్క. Can I photo? Thank you. నూరెలియా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు టీ ఎస్టేట్లు అంట. కలోనియల్ ఫీల్ ప్లస్ రిలీజియస్లీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జనం చెప్తారు రావణుడు సీతాదేవిని ఇక్కడే పెట్టాడంట. రామాయణంలో అశోక్ వాటిక అని చెప్పిన చోట సీతమ్మ గుడి కూడా ఉంది తెలుసా. వెరీ వెరీ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. ఇక్కడ రావణుడి సొరంగం ఉండుంటే లోకానికి తెలిసిపోయింది కదా, బికాస్ ఇట్స్ అ టూరింగ్ స్పాట్. అక్కడికి వెళ్ళిన ఉపయోగం ఉండదు.
ఇంకో 2 రోజుల్లో రామసేతును కూల్చేస్తున్నారు. వెంటనే మనం ఆ సీక్రెట్ టన్నల్ని కనిపెట్టాలి. అయినా ఆ మ్యాప్లో మనకు ఉపయోగపడటానికి ఒక్క క్లూ కూడా లేదా? ఇదేదో జంతువులానో రాక్షసుడి మొహంలానో కనిపిస్తుంది. ఏదైనా చూపించండి. ఇది నాకు మొదలయ్యేలా అనిపిస్తుందే. ముతలయ్యా అంటే అతను మీ బంధువు అవుతాడా? కామెడీ చేస్తారేంటి సార్? మొదలయ్య అంటే కోకడైల్. ఇది మొసలి మొహంలానే ఉంది. ఏపీ ఇక్కడ దగ్గరలో క్రోకడైల్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీలంకలో ఉన్నాయని విన్నా, నూరేలియాలో ఉన్నాయని ఎప్పుడు వినలా. ఇక్కడ నూరేలియాలో ఏమైనా లేక్ గానీ రివర్ గానీ ఉన్నాయా? లేకు రివర్ అంటే వాటర్ ఫాల్ ఉందిగా, రావణి ఎల్లా. అక్కడ రావణాసుని కూర్చొని వీణ వాయించేవాడంట. అయితే అక్కడికే వెళ్దాం పదా. మన టన్నెల్ డెఫినెట్గా ఒక వాటర్ బాడీ పక్కనే ఉండాలి. ఓకే సార్, స్టేషన్లో దిగానే కార్ రెండే తీసుకుంటాను, సరేనా? సార్, ఆ లైబ్రరీలో అమ్మాయి ఆ ముగ్గురిని ఈ ముసలోడి దగ్గరికి పంపించింది. వాళ్ళు ఈ మ్యాప్ వెతుక్కుంటూ వచ్చారట. అయితే వాళ్ళు ముందు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో కనుక్కో. அவங்க 3 பேரும் எங்கே போனாங்க? అశోక వాటిక. అంటే నూరేలియా. వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి కొన్ని గంటలైంది. ఆర్యన్ ఆ టన్నల్లోకి వెళ్ళాడంటే అతన్ని వెతకడం కష్టం అవుతుంది. ఆ సిల్వా టు టేక్ అవుట్ ద బర్డ్ అండ్ సర్చ్ ద రీజన్ ఆఫ్ అశోక వాటిక. కాపీ దట్ సార్. ఎంత దూరం నడిపిస్తావు? స్టేషన్లో దిగ్గానే కార్ రెంట్కి తీసుకుంటానన్నావు కదా. లాస్ట్ మినిట్ ప్లాన్ చేంజ్ చేస్తే కార్ దొరుకుతుందా సార్? బస్ వస్తుంది. అలా తిరిగిపోతాడు. ఈయన చూస్తే కామెడియన్లా ఉన్నాడు. ரை కూర్చో. அப்போ ஒரு பாட்டை பாட சொல்லுங்க. எந்த மனசு ஆசைப்படுறாரு அண்ணா ப்ளீஸ். அவைகளுக்கு பாட்டு பாட தெரியுமோ என்று தெரியலையே. பாடலண்டா, பஸ்ல இருந்து இவருக்கு விட்டுருவோம். சரியா? சரி சரி, நான் கேட்டு பார்க்குறேன். சரி. ఈస్ కమింగ్. ఏంటంట? వీళ్ళు పెళ్లి నుంచి వస్తున్నారంట. పెళ్లి కొడుకు మిమ్మల్ని పాట పాడమని అడుగుతున్నాడు. నేను పాడడం ఏంటయ్యా? నాకు అసలు పాడడమే రాదు. Hey, you Indian, na? Yeah. Sing on Bollywood song, no? My wife wants. ఏదోటి పాడడం ఏంటి? నేను ఆర్కియాలజిస్ట్ని, ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ కాదు. వై డోంట్ యూ సింగ్? I can't sing. You sing. ఐ నో ఓన్లీ తమిళ సాంగ్స్. వాళ్ళకి తెలుగు పాటలు కావాలంట, లేకపోతే ఎక్కడే దించేస్తారు. యువర్ విష్. అరే ఏం నువ్వు? నేను పాడలేను, రాదని చెప్తుంటే. Just sing. Try. Matter going in, song coming out. Try. అదిగో అచ్చుడు, నీళ్ళలో ఏదో మూవ్ అవుతుంది. దాట్స్ అ డ్వార్ఫ్ క్రాకడైల్. అదో కేవ్ క్రాకడైల్ అయి ఉండొచ్చు. ఆఫ్రికాలో కూడా ఇలాంటి చిన్న చిన్న క్రాకడైల్స్ గుహల్లో ఉంటూ ఉంటాయి. ఏపీ, కెన్ యూ ఫాలో దట్ క్రొకడైల్ ప్లీజ్? అలాగే. ఇదే లేక్ డెడ్ ఎండ్ అనుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనం చేస్తూ వచ్చిన చిన్న క్రొకడైల్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ ముసల్మాన్ ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే కొంప తీసి ఆ టన్నులు ఈ కొండ లోపల ఉందంటారా? దీనికి ఎలాంటి ఓపెనింగ్ కూడా లేదే. ఇది టన్నెల్ ఎలా అవుతుంది? దిస్ క్రాకడైల్ చేస్ వాజ్ అ స్టూపిడ్ ఐడియా. మేబీ మనం సీతాదేవి టెంపుల్కి వెళ్ళుండాల్సింది. ఐ థింక్ మనం కరెక్ట్ లొకేషన్కి చేరుకున్నాం. గైస్ కమ్ హియర్. ఏపీ కమ్. ఇదిగో దీన్ని రిఫ్లెక్షన్ చూడండి నీళ్ళలో. అదిగో రిఫ్లెక్షన్.
మొసలి అంటే మ్యాప్లో ఉన్న క్రొకడైల్ ఈ కొండ ఉల్టాసేపు అయి ఉంటుందా? రైట్. ఒకవేళ ఆ సొరంగం నీళ్ల లోపల ఉందేమో. పదండి వెళ్దాం. ఎలాగలగా నీళ్ళలోక? ఈ లేక్ చాలా డేంజరస్ ఉంది. ఏపీ క్రొకడైల్ ఉన్న నీళ్ళలోకి రాడు. కమ్ ఆన్ ఏపీ. అరే మనం చూసింది చిన్న మొసలే కదా. రాను రాను రాను. ఏపీ ఏం కాదు. యు ఆర్ నాట్ కమింగ్. లేదు లేదు. పక్కా? పక్కా. సరే అయితే నీ ఫీజు మర్చిపో. సరే నువ్వు అలా ఎలా మర్చిపోతా? మొత్తం లెక్కరేసా. దీనికోసం అయితే డబ్బులు. ఏపీ Aryan! 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 The hell? Aryan! Stop! మనం టనల్ లోపలికి వచ్చాం. ఇదే ఆ సొరంగం ఏంటుంది. కమాన్ లెట్స్ మూవ్. థ్యాంక్ గాడ్ మన బ్యాగ్స్ అవి వాటర్ ప్రూఫే. ఏపీ ఏం చేస్తున్నావు? లోపల పుల్లు సింహాలు ఉండొచ్చు, అందుకే కాగడ తయారు చేస్తా. అది సార్ నేను అశోక వాటికాకు వచ్చేసాను. వాళ్ళు ఇక్కడికి రానేలేదు. కొన్ని గంటల క్రితం ఆర్యన్ లాగే ఉండే ఒక వ్యక్తి నాకు వాటర్ ఫాల్ దగ్గర కనిపించాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. బహుశా వాళ్ళకి టన్నల్ దొరికిందనుకుంటా. లిజన్, కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కి మనకి ఇంకా ఎక్కువ టైం లేదు. అప్పటి వరకు మనం కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది. ఈ లోపే సేతును కూల్చే పని మొదలవ్వాలి. అచ్చా, నీ దగ్గర టనల్ మ్యాప్ ఉంది కదా? ఉంది సార్. నువ్వు వెంటనే అక్కడికి బయలుదేరు. టనల్ బయటికి వచ్చే ద్వారం దగ్గరికి వెళ్ళి అండ్ వెయిట్ ఫర్ దట్ బ్లడీ rat to come out of the hole. సార్ ఆ టన్నల్కి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఆర్యన్ 2 ఓపెనింగ్స్ నుంచి బయటకు వస్తాడనిపిస్తోంది. శ్రీపద, ఇది ఆడమ్స్ పీక్ మౌంటైన్ మీద ఉంది, లేదా వరియపోలా. దీన్నే రావణుడు ఎయిర్పోర్ట్గా భావిస్తారు. No, 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 no. We cannot second guess this. ఈ మ్యాప్ ని ఆర్యన్ లాగే ఆలోచించే మరో దాన్ని బాగా స్టడీ చేయించాల్సి ఉంటుంది. ఓకే సార్, ఐ గాట్ ఇట్. వాట్ పో బ్లడీ బ్యాట్స్. ఏం కాలేదు కదా సార్? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఆ మ్యాప్లో చూసుకొని చెప్తారా? మ్యాప్లో ఇంటర్సెక్షన్ ఏం లేదు. లేదు అంటే 1 2 3 4. ఏం చేస్తున్నావు? హలో, వాట్ యు డూయింగ్? కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు కౌంటింగ్ చేయాలి సార్. 10 నెంబర్ దగ్గర అయితే అటు వెళ్ళిపోవాలి. ఎనీ ప్రాబ్లం? గో హెడ్. లెక్క మర్చిపోయారు. 1 2 3 4 5 6 7 8 9 10. Aryan, Yeah, 1 minute. Give me your torch. ఆర్యన్ ఏమైంది? ఆర్యన్, Hela script. what is Hela? ఆర్యన్, what is Hela? Ancient script of Lanka. ఎన్నో వేలేళ్ళ నాటి స్క్రిప్ట్ యొక్క సింబల్స్ నేను చూశాను. ఏపీ, ఏపీ, ఏమైంది? ఆల్ ఓకే? లుక్ లుక్.
కొండ మొత్తం గీకేశారేంటి? రావుల్లా రావణై ఉంటుంది. హెలాతుల్లా ఐలాండ్ ఆఫ్ హెలా పీపుల్. మధ్యలో ఉన్నది రథయ్య. రథయ్య అయి ఉంటుందా? అంటే దీని అర్థం రావణ్ ద కింగ్ ఆఫ్ ఐలాండ్. కానీ ఈ ఇన్స్క్రిప్షన్ సీలింగ్ మీద ఎందుకు రాసుంటారు? ఇవి టన్నెల్ సీక్రెట్ డైరెక్షన్స్ అనుకుంటా. ఈ హెలా స్క్రిప్ట్ అంతా ఒకే డైరెక్షన్లో ఎందుకు రాసుంది? దెన్ లెట్స్ ఫాలో ద స్క్రిప్ట్. కమ్ ఆన్, లెట్స్ గో. నేను ముందే చెప్పా కదా సార్, ఏపీ ఈజ్ ఆల్వేస్ రైట్. 9, 10 నా కౌంటింగ్ ఎక్కడ ఆగింది? డిడ్ంట్ ఐ టెల్ యూ? Yes, you did tell us. Come on, quick. రేపు సుప్రీంకోర్టులో సేతు సముద్రం వివాదంపై ఆఖరి తీర్పు రానుంది. ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని రామసేతును కూల్చటానికి అనుమతిని కోరింది. ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ ప్రాజెక్టులో పనిచేసే ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ఈ వార్త బయటకు వచ్చేసరికి పుష్పక్ షిప్పింగ్ కంపెనీ షేర్ విలువ విపరీతంగా పెరిగింది. ప్రేక్షకులకు మరో ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. రేపు మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఇవ్వబోయే అంతిమ తీర్పులో దిస్ ఇస్ ఇంక్రెడిబుల్. కాస్త సమయం ఉండుంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఇక్కడే డీకోడ్ చేసి ఉండేవాడిని. మనం చాలా సులువుగా నిరూపించగలం ఈ టన్నెల్ మ్యాన్ మేడ్ అని, రావణుడి కాలంలో నిర్మించిందని. కాస్త ముందరకెళ్తే రావణ లంక కూడా దొరికేలా ఉంది. ముందర చూడండి, రావణ అరణ్మనే, సేమ్ టు సేమ్ ట్రయాంగిల్. స్వర్ణలంక. ఈ మ్యాప్ 3 దారులు చూపిస్తోంది, కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రైట్ది వాలిపూర్కి వెళ్తుంది, ఇక ఈ లెఫ్ట్ శ్రీపాద. అటే కరెక్ట్. ఓ నో, అయితే రావణుడి లంక వైపు వెళ్ళే ఆ 3వ మార్గం ఈ గోడ వెనకాలుందనమాట. కానీ చూస్తుంటే దీన్ని ఎవరో పూర్తిగా బ్లాక్ చేసినట్టు అనిపిస్తోంది. ఏపీ, ఈ కొండను పగలగొట్టాలి. ఎంతసేపు నడిచి మీ బుర్ర షేకే లాగైపోయినట్టుంది. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్టా రైటా? ఏపీకి లెఫ్ట్ వెళ్ళడం కరెక్ట్ అనిపిస్తుంది. శ్రీపద రిలీజియస్లీ వెరీ ఇంపార్టెంట్. లిసన్, వార్యాపోలకి వెళ్దాం. దాన్ని రావణుడి ఎయిర్పోర్ట్ గా పిలుస్తారుగా, అంటే అక్కడ ఆర్కియాలజికల్ రిమైన్స్ దొరికే అవకాశం కూడా ఉందిగా. వారిపోల టూరిస్ట్ స్పాట్ అంతే. అక్కడ జపాన్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు దొరుకుతారు, నో ఆర్కియాలజీ. శ్రీపద వెళ్దాం సార్, ఐ ప్రామిస్. అక్కడ రావణుడు దొరుకుతాడు, శ్రీరాముడు కూడా. శ్రీపద మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుందంట. మీరు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించచ్చుగా. లేదు, మనకు ప్రే చేసేంత సమయం లేదు. వి నీడ్ హార్డ్ ఎవిడెన్స్. లెట్స్ గో టు వరియపోలా. థాంక్యూ. లంకలో శ్రీపద త్రికూట పర్వతం అని కూడా అంటారు సార్. త్రికూట పర్వతం నుంచి స్వర్ణలంకం చూడొచ్చు. ఒకవేళ శ్రీపాదనే రామాయణంలోని త్రికూట పర్వతం అయితే, అక్కడ ఆ చుట్టుపక్కలే మనకు లంక ఉందన్న సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉంది. ఐ థింక్ వాట్ ఈస్ సేయింగ్ ఇస్ రైట్. లెట్స్ గో కమ్ ఆన్, వెల్ డన్. మేడం, మ్యాప్లో లంక క్లియర్గా త్రికోణంలో మార్క్ చేయబడింది. ఎదురుగా మనకి కొండ యొక్క నీడ కనపడుతోంది కదా, అయితే అదే త్రికోణమై ఉంటుంది. అంటే రావణుడి శ్రీలంక ఆ ఏరియాలోనే ఉండేదా? రావణ లంక. ఏపీ సరిగ్గా చెప్పాడుగా, శ్రీపద మన కోరికలు తీర్చిందిగా. ఏపీ మనకు రావణుడి లంక దొరికిందంటే వెల్ థ్యాంక్స్ టు యూ. ఇది ఫాస్టెస్ట్ ఆర్కియలాజికల్ ఎక్స్పెడిషన్ అవుతుంది. దొరకకుండా ఉంటుందా ఏంటి? ఏపీ ఇస్ ద బెస్ట్ గైడ్.
శాండ్రా శాండ్రా ఇది సెలజెనెలా బ్రాప్టరస్. ఈ ప్లాంట్ శ్రీలంకది కాదు, కేవలం నార్దర్న్ ఇండియాలో మాత్రమే పెరుగుతుంది. కొందరి విశ్వాసం ఏంటంటే ఈ ప్లాంట్ ని రామాయణంలో సంజీవని మూలికగా పేర్కొన్నారట. నో వే. ఈపీ కూడా ఇలాంటి మొక్కలు లంకలో ఎక్కడా చూడలా. ఇది పక్కా సంజీవని అనుకుంటా. ఇదే కనుక నిజంగా సంజీవని అయితే మనం రావణుడి లంకలో ఉన్నట్టు. ఆర్యన్ ఒక్క మాట మాత్రం ఒప్పుకొని తీరాలి. ఒక మంచి హిస్టరీ ప్రొఫెసర్ అవ్వడమే కాకుండా మీ ఆవిడ నీ ఆలోచనలను బాగా అర్థం చేసుకుంది. ఐ డోంట్ వాంట్ టు హెల్ప్ దెమ్, కానీ నాకు భయం వేసింది. సారీ. ఆ మాన్యుస్క్రిప్ట్ లో రావణుడు లంక గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఉంది. అది ఎగ్జాక్ట్ గా వాల్మీకి రామాయణంతో మ్యాచ్ అవుతుంది. అది రాముని యోనికి చెప్పే పెద్ద ఆధారం అవుతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ లిటరీ ఎవిడెన్స్. అండ్ వెన్ దే షోడ్ ఇట్ టు మీ, ఐ నో నువ్వు ఇక్కడి వరకు వచ్చి ఉంటావు అనిపించింది. అందుకని మేము ఎక్కడున్నామో వాడికి చెప్పేశాం. సారీ. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఈ ఎవిడెన్స్ నా దగ్గర ఉందిగా. అలాగే మర్యాదగా ఆ ఫ్లోటింగ్ రాక్ కూడా నాకు అప్పగించండి. మా దగ్గర ఏ ఫ్లోటింగ్ రాక్ లేదు. డోంట్ ప్లే గేమ్స్. ఇక్కడ సివిల్ వార్ జరుగుతోంది. మీరేమయ్యారో కూడా ఎవరికీ తెలీదు. చూడండి, వీఆర్ నాట్ ప్లేయింగ్ గేమ్స్. మేము అక్కడి నుంచి పారిపోయి వస్తున్నప్పుడు ఆ రాయి అక్కడే ఉండిపోయింది. గేబ్రియల్ లాస్ట్ ద రాక్. అందుకే కదా మేము ఇక్కడికి శ్రీలంకకి ప్రూఫ్ వెతుక్కుంటూ వచ్చాం కదా. లాస్ట్ ఛాన్స్. వేర్ ఇస్ ద రాక్? ఆడపిల్లని కాల్ చేస్తారా? నా మాట వినండి. Stop crying, Sandra. AP died protecting me. ఏపీని కాపాడడానికి ఎంతో ప్రయత్నించా, కానీ తన బ్యాగ్ మాత్రమే చేతికి అందింది. అతని బ్యాగ్ ఎందుకంత బరువుంది? ఆర్యన్, ఆర్యన్, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్లోటింగ్ రాక్. ఆర్యన్, ఏం చేస్తున్నావు? బయటికి రా. ఆర్యన్, come fast. Just run. Just run. Are you okay? Are you okay? Open the bag. You're okay, no? Rock? Why didn't he tell us? I don't know. ఆ రాయిని, ఈ మాన్యుస్క్రిప్ట్ని ప్రపంచం ముందుంచితే ఇవి రామసేతుని, శ్రీరాముడి ఉనికిని రుజువు చేయగలుగుతాయి. Wait, wait. He took a sample of Sanjeevani also. మన దగ్గర కావాల్సిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ మన దగ్గర అంత టైం లేదు. ఇవాళ మధ్యాహ్నమే కదా కోర్టులో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేది. How do we get out of here? I can help. I can help. మై లార్డ్, రామసేతు రక్షణ సమితి ఇంతవరకు ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యాలను ఇవ్వలేకపోయింది. ఈ రామసేతు ప్రకృతి సహజం కాదు, శ్రీరాముడు నిర్మించిన మ్యాన్ మేడ్ స్ట్రక్చరేనని నిరూపించలేకపోయింది. కాబట్టి ఈ కేసుని తక్షణమే కొట్టివేయాలని, రామసేతు కూల్చివేతపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ జగన్నాథన్, డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? మై లార్డ్, నాకు ఇంకాస్త సమయం కావాలి. మై లార్డ్,
ఐ హ్యావ్ మెనీ ఎవిడెన్సెస్. Who are you, mister? ఆర్యన్, మై లార్డ్. మిస్టర్ ఆర్యన్, ఐఎమ్ షూర్ ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అడ్డంకి కలిగించినందుకు మిమ్మల్ని జైలుకు పంపించగలం. తెలుసు. మీరు మీతో పాటు మీ వకీల్ని తీసుకురావాల్సిందే. ఒకవేళ మీ దగ్గర ఏ వకీలు లేకపోతే కోర్టు వారే మీకు వకీల్ని ఇచ్చేవారు. మీకు కేవలం నేను ఒక మాట చెప్పగలను. నేను ఒక ఆర్కియాలజిస్ట్ని. మొక్కలు, రాళ్ళు, రప్పలు, శిథిలాల భాష అర్థం చేసుకోగలను. నా తీరు, నా మాటలు చట్టానికి కాస్త అతీతంగా అనిపించవచ్చు. కానీ మై లార్డ్, నా ఉద్దేశ్యంలో నిజం అనేది ఎవరు ఏ విధంగా చెప్పినా సరే, ఎవరెలా నిరూపించినా సరే అది నిజమే అవుతుంది. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి రిపోర్ట్ ఇచ్చిన ఆర్కియాలజిస్ట్ ఇతనే కదా. మిస్టర్ ఆర్యన్, ఈ న్యాయస్థానం మీకు మీ వాదన వినిపించే అవకాశం కల్పిస్తోంది. కానీ మీ మాటలు విన్నాక సంతృప్తి చెందకపోతే న్యాయస్థానం సమయం వృధా చేసినందుకు మీకు శిక్ష కూడా పడుతుంది. సరే మై లార్డ్, నేనొక ఆర్కియాలజిస్ట్ని. ఎవిడెన్సులు మాత్రమే నమ్మేవాడిని. ఒక వారం క్రితం వరకు నేను కూడా ఎంత మాత్రం నమ్మలేదు రామసేతు అనేది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అని. బట్ ఈరోజు నా అభిప్రాయం తప్పని మార్చుకోవాల్సి వచ్చింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ రాయిలో లభించిన శిలాజాలు సుమారు 7,000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే రామసేతు నిర్మించబడి కూడా 7,000 సంవత్సరాలైంది. అలాగే పుష్కర్ భట్నాగర్ గారి ప్రకారం 7,000 సంవత్సరాల కాలం అంటే అర్థం పీరియడ్ ఆఫ్ శ్రీరామ్. ఈ కోరల్స్ చూడండి, వీటిని కూడా ఎక్కడి నుంచో తెచ్చి రామసేతువులో అమర్చడం జరిగింది. దే ఆర్ నాట్ నేటివ్ టు ద సైట్. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వాటిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచో ఈ కోరల్స్ ని, రాళ్ళని తీసుకొచ్చి ఎందుకుంచారు? ఎవరిలా చేయమని చెప్పారు? దానికి ఆన్సర్ శ్రీరామ్. మై లార్డ్, పుష్కర్ భట్నాగర్ గారు రాసిన ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. సరే, అలాగే మీరింతలా చెప్తుంటే శ్రీరాముడున్నాడని నేను కూడా ఒప్పుకున్నాననే అనుకుందాం. కానీ రామసేతుని నిర్మించిన వ్యక్తి పేరు మీరంటున్న శ్రీరాముడే అని ఏ విధంగా నిరూపిస్తారు? ప్రభుత్వం వారిని నేను ఒక విషయం అడుగుతాను. ఆదికవి వాల్మీకి నుండి మహాకవి తులసీదాస్ వరకు సేతును నిర్మించిన వ్యక్తిని ఏ పేరుతో పిలిచారో చెప్పండి. రామ్. శ్రీరామ్. వాల్మీకి నుంచి మొదలుకొని తరతరాలుగా నేటి వరకు ప్రతి భారతీయ మాతృమూర్తి, ప్రతి అమ్మమ్మ, నానమ్మ తమ పిల్లలకు రామసేతును శ్రీరాముడే నిర్మించాడని ఉగ్గుపాలతో బోధిస్తారు. భారతదేశంలో, మన దేశంలో శ్రీరాముడి ఉనికి ఉందంటే నమ్మొచ్చు. కానీ ఎందుకు నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, వియత్నంలోని కల్చరల్ కాన్షియస్ లోను శ్రీరాముడు ఉన్నాడు? ఎందుకు బుద్ధిజం, జైనిజం, సిక్కిజంలో కూడా రామాయణం ఉంది? ఎందుకు గురు గ్రంథ్ సాహిబ్ లో శ్రీరాముడి మాట మాటి మాటికి వస్తుంది? ఎందుకు? మై లార్డ్, ఒక అందమైన కథని మాటి మాటికి చెప్పడం వల్ల, వినడం వల్ల అది నిజమైపోదు కదా. కొన్ని శతాబ్దాలుగా ఈ కథలన్నీ ఓసారి వ్యాపారస్తుల వల్ల, ఓసారి పర్యాటకుల వల్ల ఈ దేశమని ఆ దేశమని ప్రయాణిస్తూ వచ్చాయి. ఇందులో కొత్త విషయమే ఉంది. నేను గౌరవనీయురాలైన ఏఎస్జీ గారిని ఒక మాట అడుగుతాను. శ్రీ వాల్మీకి రామాయణంలో ఏ ఏ ప్రదేశాలనైతే వర్ణించారో అవన్నీ భారతదేశంలో, శ్రీలంకలో కనుగొనబడలేదా? మన భారతదేశంలో సుమారు 500, అలాగే శ్రీలంకలో 50 స్థానాలు లేవా? మై లార్డ్, అక్కడున్నటువంటి ఏ ప్రదేశంలో కూడా రాముడు లేదా రామ కథకి సంబంధించి ఎటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరకలేదు. ఈ దేశంలో ఒక సంవత్సరంలోనే రోడ్ల అదృశ్యమవుతాయి, వంతెనలు అదృశ్యమవుతాయి. ఆర్కియాలజీ సైట్స్ నుంచి ఇటుకలు, రాళ్లను దొంగిలించి ఇళ్లను నిర్మించుకుంటారు. అక్కడ 7,000 సంవత్సరాల చరిత్రను కనుక్కోవడం మేడం చాలా కష్టమైన విషయం. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. కానీ మై లార్డ్, నా అన్వేషణలో భాగంగా నాకు జాఫ్నాలో ఒక మాన్యుస్క్రిప్ట్ దొరికింది. ఇందులో మాయాసురుడు తయారు చేసిన రావణుడి రహస్య సొరంగ మార్గం మ్యాప్ ఉంది. నేను నా స్నేహితులతో కలిసి మ్యాప్ సహాయంతో ఆ సొరంగ మార్గాన్ని కనుక్కున్నాం. మిలార్డ్, ఈ మాన్యుస్క్రిప్ట్లోని మ్యాప్లన్నీ కూడా 7,000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే ఈ సొరంగం 7,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో ఏవైతే శిలాశాసనాలు ఉన్నాయో అవన్నీ శ్రీలంక యొక్క పురాతనమైన లిపిలో రాయబడ్డాయి. మై లార్డ్, నా ఒపీనియన్లో ఇది రామాయణంలో డిస్క్రైబ్ చేయబడ్డ త్రికూట పర్వతం. దీన్నే శ్రీలంకలో యాడమ్స్ పీక్ అంటారు. ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోనే మేము ఒక మొక్కను కనుక్కున్నాం. దాని పేరు
సెలాంజినెలా బ్రాప్టెరిస్. ఇది రామాయణంలో డిస్క్రైబ్ చేయబడ్డ సంజీవని మూలికకి క్లోజెస్ట్ క్యాండిడేట్ గా పరిగణించబడుతుంది. హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవిని ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క ఒకటి కాదు. మనకు అర్థం కానిది ఏంటంటే ఈ ప్లాంట్ కేవలం త్రికూట పర్వతం చుట్టుపక్కలే ఎందుకుందని. మై లార్డ్, రామాయణంలో లంక ఉంది, లంకలో రావణుడున్నాడు. అలాంటప్పుడు అయోధ్యలో శ్రీరాముడు ఎందుకు లేడు? మై లార్డ్, దేన్నైతే మనం రామసేతు అంటున్నామో దాన్నే క్రిస్టియానిటీ లేదా ఇస్లాంని విశ్వసించే వాళ్ళు యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేదేంటంటే ఆదాం భూమి మీదకొచ్చినప్పుడు ఈ వంతెన ద్వారానే శ్రీలంకని దాటి భారత్లోకి వచ్చాడంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ కథని నిజమని నమ్ముతారు మీరు? మైలార్డ్, భారతదేశంలోని క్రైస్తవులు కాని ముస్లింలు కాని ఈ సేతువుని యాడమ్ లేదా ఆదాం వంతెనగా పరిగణిస్తే అప్పుడు ఈ వంతెనను పరిరక్షించడానికి ఈ ఒక్క కారణం సరిపోదంటారా? కానీ వాళ్ళు ఈ వంతెన్ని కూల్చేందుకు వ్యతిరేకంగా లేరు, యువర్ ఆనర్. ఏఎస్జీ మేడం గారు ఏమైనా చెప్పగలరా? యాడమ్ బ్రిడ్జ్ అనే పేరును దీనికి ఎవరు ఎప్పుడు పెట్టారో? నో, నాకు దాని గురించి పూర్తి వివరాలు తెలియదు. మేడం, నేను చెప్తాను. మై లార్డ్, సుమారు 220 సంవత్సరాల క్రితం 1788లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనల్ ఒక మ్యాప్ ని తయారు చేశాడు. దీన్నే మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవారు. తంజావూరులో ఉన్న సరస్వతి మహల్ లైబ్రరీలో ఈ మ్యాప్ ఉంచబడింది. ఇందులో భారతదేశాన్ని శ్రీలంకను కలిపే వంతెనను రామసేతు అని పేర్కొన్నారు. ఇదే మ్యాప్ ని 1804 వెర్షన్లో జేమ్స్ రెనలే రామసేతు పేరు తీసేసి యాడమ్స్ బ్రిడ్జ్ గా మార్చాడు. రామసేతు అకస్మాత్తుగా యాడమ్స్ బ్రిడ్జ్ గా మారిపోయింది. ఈ విధంగా ఆంగ్లేయుల ద్వారా భారతదేశ చరిత్రను యూరోసెంట్రిక్ గా మార్చే కుట్ర జరిగింది. ఈ విధంగా శ్రీరామ చరిత్రను చెరిపేందుకు వ్యూహం రచించారు. కోర్టులో రామసేతు వివాదం ఆసక్తికరంగా సాగుతోంది. డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్ గారు రామసేతు సంబంధిత సాక్ష్యాలు చూపి అందరి నోళ్లు మూయించారు. మై లార్డ్, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన కసరత్తులు చేస్తోంది. రామసేతువులో చాలా చిన్న భాగం మాత్రమే కూల్చివేయబడుతోంది. ఇక మతపరమైన భావాల విషయానికొస్తే చూడండి మై లార్డ్, ఈ దేశంలోని ప్రతి నిర్ణయాన్ని ధార్మిక భావాల ప్రాతిపదికన తీసుకుంటూ మనం దేశాభివృద్ధిలో రాజీ పడ్డం లేదంటారా? మన దేశంలోని హిందూ సమాజం భూమిని భూమాత అంటుంది. ఆవుని దేవతగా పూజిస్తారు, గంగను దేవతగా ఆరాధిస్తారు, చెట్టు పుట్ట గొడ్డు గోద అన్నింట్లో దేవుణ్ణి చూస్తారు. రేపిలాంటిదే ఒక సంఘటన జరిగి గంగ మీద డ్యాం నిర్మాణం చెయ్యొద్దు, దాన్ని మనం పూజిస్తాం కదా అంటారు. లేదా ఒక ఎత్తైన కొండ మీద విద్యుత్ స్తంభం పెట్టొద్దు అంటారు, ఎందుకంటే అక్కడ మా దేవుడున్నాడు అంటారు. చెట్లు కొట్టొద్దంటారు, అందులో దేవుడున్నాడంటారు. ఇక అలాంటప్పుడు మన దేశంలో విజ్ఞానానికి వికాసానికి అవకాశం ఎక్కడుంటుంది? దట్స్ ఆల్ మై లార్డ్. Mr. Aryan? మై లార్డ్, భారతదేశ ఓటమికి సంకేతంగా నిలిచిన ఖుతుబ్ మినార్ ని కాపాడడానికి మెట్రో రైల్ రూట్ ని మార్చడం జరిగింది. ఎందుకంటే ఓటమికి సంకేతమే అయినా అదొక హిస్టారికల్ మాన్యుమెంట్, అది మన వారసత్వం. ప్రపంచంలోనే కళకి అత్యుత్తమమైన నిర్వచనం ఒక అద్భుతం. అలాగే కొంతమంది దీన్ని సింబల్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. తాజ్ మహల్. తాజ్ మహల్ అందాన్ని కాపాడుకోవడం కోసమే తాజ్ కారిడార్ ని నిలిపేశారు. తాజ్ తెల్లని పాలరాయి నల్లగా మారకుండా ఉండేందుకు దాని చుట్టూ ఉన్న ఎన్నో ఫ్యాక్టరీలను మూయించివేశారు. మై లార్డ్, తాజ్ మహల్ ని ప్రపంచమంతా సింబల్ ఆఫ్ లవ్ అని పిలుస్తుంది. అందుకని దాన్ని రక్షించుకోవడానికి కృషి చేయాల్సిన బాధ్యత అనేటటువంటిది మనందరి మీద ఉంది. మరి అలాగే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్త్రీ గౌరవానికి ప్రతీకైనటువంటి రామసేతును విచ్ఛిన్నం చేయడానికి మన ప్రభుత్వం ఎందుకింత ఉత్సుకత చూపిస్తోంది? మై లార్డ్, నేను మీ ద్వారా ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బామియాన్లోని భగవాన్ బుద్ధుడి విగ్రహాన్ని ఫిరంగులతో ఎందుకు పేల్చేశారు? ఆ తాలిబాన్లు విగ్రహాలను పగలగొట్టి రాళ్లను తీసుకెళ్లాలా? వాటితో తమ ఇళ్లను నిర్మించుకోవాలా? ద ఫ్యాక్ట్ ఈజ్, తాలిబాన్లకు భగవాన్ బుద్ధుడి విగ్రహంతో ఇబ్బందుండేది. ఎందుకంటే ఎప్పటి వరకు భగవాన్ బుద్ధుడి విగ్రహం అక్కడుంటే అప్పటి వరకు భగవాన్ బుద్ధుడికి ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య విడదీయలేనంత సంబంధాలుండేవి. మై లార్డ్,
ఎందుకని ఆ సమయంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం నినాదాలు చేసింది? ఎందుకంటే భగవాన్ బుద్ధుడు భారతదేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని మార్చాడు. ఇదే విధంగా రామసేతుని కూల్చడం శ్రీరాముని ఉనికిని చెరిపేయడానికి చేసే ప్రయత్నమే. ఎందుకంటే ఎప్పటి వరకు రామసేతు ఉంటుందో అది లోకానికి ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా ఏ స్త్రీ అయినా అపహరించబడ్డా, తనపై అత్యాచారం జరిగినా అప్పుడు కూడా ఒక శ్రీరాముడు సముద్రాన్ని దాటుకుని తన వానర సైన్యంతో సహా వస్తాడు, ప్రతి రావణుణ్ణి అంతమొందిస్తాడు. ఈ ప్రపంచంలో శ్రీరాముడికి 1000 మందిరాలున్నాయి, కానీ సేతు మై లార్డ్ ఒక్కటే ఉంది. అటువంటి రామసేతును కూల్చాలన్న ఆలోచన అనేది కేవలం తాలిబాన్ల మెదడుకు మాత్రమే తడుతుంది. మై లార్డ్, ఏ ఆర్కియాలజిస్ట్ కానీ సైంటిస్ట్ కానీ సేతు సముద్రం ప్రాజెక్టుకి ఎప్పటికీ వ్యతిరేకంగా ఉండడు. మనకు కేవలం ఆల్టర్నేటివ్ రూట్ ని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది, అంతే. ఇక వికాసం అంటారా? అది సంస్కృతిని సర్వనాశనం చేసినప్పుడే జరుగుతుందంటే అప్పుడు ఏ సమాజం గాని ఏ ప్రభుత్వం కానీ దాన్ని ఒప్పుకోకూడదు. ఇదే నా విన్నపం. ఇదొక్కటే నేను మిమ్మల్ని చేతులు జోడించి కోరుకునేది. దట్స్ ఆల్. This court will give its verdict shortly. కోర్టు ఏ తీర్పిచ్చినా సరే శ్రీరాముడికి నీకన్నా మంచి లాయర్ ఎప్పటికీ దొరకడు. యు డిడ్ వెరీ వెల్. అదంతా అలా ఉంచితే ప్రొఫెసర్, మనం ఈరోజు ఈ కేసు ఓడిపోతే ఏపీ గేబ్రియల్ చేసిన త్యాగం వ్యర్థమైపోతుంది. కానీ ఏపీ ఎవరై ఉంటాడు? ఓ గైడ్ అని చెప్పాడు, నాకు తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ హీ కేమ్ ఫ్రమ్. కానీ ఒకటి అర్థం కావట్లేదు, తన దగ్గర ఆ రాయి ఉన్నా కూడా మమ్మల్ని వెంట పెట్టుకుని లంకకెందుకు తీసుకెళ్ళినట్టు. ఐ వండర్ వై హీ లైక్ టు అస్. ఒకవేళ తన ఆ రాయి అప్పుడే ఇచ్చేసి ఉంటే రామాయణానికి సంబంధించిన ఇన్ని సాక్ష్యాలు సేకరించేవారా? ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్ ఆర్యన్. ఒకసారి తన బ్యాగ్ చెక్ చేసి చూడు, ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. కోకోనట్ ఆయిల్, పెన్, ఎస్, రెడ్ నోట్ డైరీ. తెలుసా, అతను మా ట్రావెల్ లెక్కలన్నీ ఇందులోనే రాసేవాడు. ఒకవేళ ఇందులో తన ఇంటి అడ్రస్ దొరుకుతుందేమో. ఐ వాంట్ టు సెండ్ హిమ్ వాట్ వి ఓ హిమ్. Aryan, they're about to give the verdict. Come on, let's go. ఇరువైపు వాదనలో విన్న తర్వాత న్యాయస్థానం ముందు కొన్ని ప్రశ్నలున్నాయి. రామ్ సేతు లేదా యాడమ్స్ బ్రిడ్జ్, ఇది ఎన్నో ఏళ్ల పురాతనమైంది. అయితే దీనికి మన భారతదేశ చరిత్రకి సంబంధం లేదా? ఒకవేళ ఉంటే మరి దాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? శ్రీరాముడు కేవలం ఒక వ్యక్తి కాదు, భారతదేశ సంస్కృతి. ఇక్కడ మరో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం రామ్ సేతుని శ్రీరాముడే నిర్మించాడు అనేందుకు సాక్ష్యాలు అడుగుతోంది. శ్రీరాముడినే నమ్ముకున్న కోటాను కోట్ల మందిని బోనులో నిలబెట్టి రుజువులు చూపించమంటోంది. ఈ న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది, ఈ రామసేతుని శ్రీరాముడు నిర్మించలేదు అనడానికి వాళ్ళ దగ్గరున్న అంత బలమైన సాక్ష్యాలేమిటి? శ్రీరాముడు కల్పితమే అయితే దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత శ్రీరాముడిని నమ్ముకున్న వాళ్ళది కాదు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళది అవుతుంది. కనుక ఈ న్యాయస్థానం భారతదేశ ప్రభుత్వం శ్రీరాముడు లేడని నిరూపించడానికి కావలసినటువంటి అన్ని వైజ్ఞానికపరమైన సాక్ష్యాలను ఇవ్వనంత వరకు రామసేతును కూల్చడానికి అనుమతి లేదని తీర్పు. ప్రొఫెసర్, ఏంటి ఈరోజు టీ కూడా ఇవ్వవా? తెస్తున్నా.
అప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు ఆ అల్లరి పిల్లవాడిని చూసి, హే అంజనీ పుత్ర, నేటి నుండి ఈ లోకం నిన్ను హనుమ అని పిలుస్తుందన్నాడు. అలా ఆయనకి హనుమ అని పేరు వచ్చింది. Myself Anjaneya Pushpakumaran. You can call me AP. AP knows Ram Setu like crack of hand. నేను గైడ్ కదండి. మీ జర్నీ నా లాభం. మీకు ఏ హెల్ప్ చేసినా ఈ బుక్లో రాస్తా. నేను చిన్నప్పుడంతా పరీక్షలో ఎగరాలనుకునేవాడిని. ఒక రోజు ఇలా చేతులు చాచి ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ విండో. ఇది ఖచ్చితంగా సంజీవని అయి ఉంటుంది. లంకలో శ్రీపదం త్రికూట పర్వతం కూడా అంటారు సార్. అక్కడ రావణుడు దొరుకుతాడు, శ్రీరాముడు కూడా. కానీ ఏపీ ఎవరై ఉంటాడు? ఎక్కడి నుంచి వచ్చాడు?